అప్పుడే. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నమస్కారం భద్రయ్య గారు నమస్కారం. చాలా రోజులైంది. అవును సార్. రాజయ్య గురు గారు నమస్కారం. నమస్కారం సార్. రాజయ్య గారు. రాజయ్య సార్ వచ్చిందా? రాజయ్య సారు, గంటెల వారు, అందరికీ నమస్తే, నమో నమః. అల్ల మా కలకలలాడుతున్నాయి మన మొహాలు. చాలా రోజులైంది. భద్రయ్య గారు ముఖం చేసినట్టున్నారే, ఒళ్ళు చేసిన దానికి పర్యాయం. అందరికీ నమస్సులు. నమస్కారం మేడం. నమస్తే మేడం గారు. ఎన్ని రోజులైంది మనం అందరం కలిసి? 25th. నమస్కారం అండి శైలజ గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం శైలజ గారు. నమస్కారం. నమస్తే అండి, చాలా రోజులైంది. నమస్తే నమస్తే సార్. కూడా మర్చిపోయాడంత గ్యాప్ వచ్చింది అయ్య గారు. శ్రీదేవి గారు ఏదో అంటున్నారు. ఉన్నవన్నీ మర్చిపోయేంత గ్యాప్ వచ్చింది అంటున్నా. అన్ని మర్చిపోయామేమో, మళ్ళీ పునరావృతం చేయాలేమో అన్నట్టుగా ఉంది. అసలు పుస్తకం ముట్టితే ఒట్టు. మీరు సెలవు ఇవ్వడం కాదు కానీ అలాగే కలిసి వచ్చాయి అన్ని, వాన వరద అవి ఇవి. మళ్ళీ మీరు బాగా తయారై ఉంటారని అనుకున్నాను. తయారా భయారా? మీరు కేవలం మీరు చెప్పేది వినడానికి బాగా తయారయ్యాం అంతే. అని మిగిలిన వాళ్ళ సంగతి కాదు. గురువు గారు నమస్కారం. కటకం గురువు గారు కూడా వచ్చారు. నమస్కారాలయ్య. నమస్కారం శర్మ గారు. నమస్తే కటకం వారు. కటకాధీశ్వరులు అంటే హైదరాబాద్ లో ఉంటారు కదా, రాజధాని కటక. వారు సంచరిస్తుంటారు, ఊరికి పోతుంటారు, ఎక్కడికి వస్తుంటారు, ఎక్కడ తిరుగుతారు కూడా. సొంత ఊరికి పోయి వస్తుంటారు పది మంది. నన్ను అన్యాయం చేశారు గంటల వారు ఆ విషయంలో. ఇంకా అనుకుంటున్నాం. ఎలా మర్చిపోతామండి? మర్చిపోం, కొన్ని మర్చిపోం. గంటల వారి మీద కక్ష తీర్చుకోవాలి నేనైతే మటుకు. మొన్న గంటెల వారిని తీసుకొని మా ఊరికి వెళ్ళానండి. మా ఊళ్ళో ఆంజనేయ స్వామిని, అమ్మవారిని చూపించి, అట్లాగే మా పొలాలు కూడా చూపించి తీసుకొచ్చాను. మా వాళ్ళది అక్కడ మేము స్పాన్సర్ చేసే స్కూల్ కూడా కార్తీక మాసం వనభోజనం లాంటిది అయిందన్నమాట. అయింది. అంటే వనభోజనం ఏముంది పాపం, ఉపవాసమే పూర్తిగా. సోమవారం అయ్యో, ఏమి ఎక్కడ ఏం ముట్టుకున్నది లేదు. అదే అందుకనే నేను వద్దన్నాను. కార్తీకం అందరూ మళ్ళీ వచ్చే కార్తీకం కూడా సోమవారం ఆపేద్దాం. అప్పుడు శుక్రవారం పెట్టుకుందాం, సోమవారం బదులపా. అది ఆకొండి వారి పర్మిషన్. ఆకొండి వారికి ఏదో కార్యక్రమాలు శుక్రవారం ఉంది గురుగారు. కార్యక్రమాలు ఉన్నాయి కదా, అదొకరిగా మార్చుకోవాలి. ముందు అట్లానే ఉండే మంగళ గురు శుక్ర, మంగళ గురు శుక్ర. సోలాపూర్లోనే ఉన్నట్టున్నారు. అవునండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే గ్రంథాలయం కనిపిస్తుంది. స్టోర్ రూమ్ లో ఉన్నది అది. అదే ఈ దాదాపు 15-20 రోజులు నాకు ఆరోగ్యం కూడా ఎట్లా ఉందంటే, ఎలా ఉంది? మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూడా నిజానికి ఇంకా రాదే, శక్తి రాదే. ప్యాచ్లు తీసారా?
బ్యాచ్లు అలాగే ఉన్నాయా? బ్యాచ్లు కూడా తీస్తుంది, అది పర్వాలేదు. తీయడానికి లేదండి ఇంకా. ఇక్కడ కింద ఇట్లా పెట్టడం ద్వారా వస్తుంది, అది వస్తుంది. అంతవరకు కొన్ని గంటలు ఉంటే తీసేస్తే మనం కొత్త బ్యాచ్ మళ్ళీ అవసరం మళ్ళీ పెట్టుకుంటాం. అయ్యే ఈ చేతిలో మనం కుర్చీలో పెట్టేసరికి దాని ఎఫెక్ట్ వస్తుంది అట్లా. ఇక ఇవాళ కూడా నిజానికి బయటకు వెళ్తా డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు సడన్ నీరసం వచ్చి ఎంత జ్వరం వచ్చిందంటే చివరికి ఆపేసాను ఇక్కడ మనం. కానీ ఇట్లా మనం పాట ఎన్ని రోజులు ఆపేద్దాం, త్వరగా మొదలు పెట్టాలి. ఇక్కడ శ్రీదేవి గారు అడుగుతారు, ఏమిటి ఇన్ని రోజులు మొదలు పెట్టరా అని అడుగుతారు, మళ్ళీ క్లాస్ తీసుకోరా అంటే ఏం లేదులేండి, మీ వీలే అయ్యా, మీ ఆరోగ్యం ముందర. పాఠం కాదు కావాల్సిన, గురువు గారిని చూడాలి. అది మీరు 5 మంది కలిసి ఫోటో తీయించుకున్నారు గుళ్ళో. గురువు వియోగము ఇన్ని రోజులు మేము భరించలేమని ముందుగా కలిసినట్టుగా అనిపించింది. బాగా చెప్పారు. కనీసం మాట్లాడితే అయినా ఆ లోటుని ఇలాగా భర్తీ చేసుకోవచ్చు మనం. బాగా సంతోషం అనిపించింది మీ 5గురిని అక్కడ ఫోటోలు చూసినప్పుడు. నాకైతే అసూయ వచ్చిందండి. వారు గుడిలో తీసుకుంటారు, నేను ఇంట్లో, నేను వాళ్ళతో పాటు వెళ్ళలేదు, వారందరితో నేను గుడికి వెళ్ళలేదు. మీరు ఎలా రాగలరు అసలు? మిమ్మల్ని చూసిన తర్వాత అసలు అక్కడెక్కడ నడవడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు నడవడానికి ఇంటి దగ్గర. అదే నాకు అడనొప్పి కూడా పాపం గంటల వారిని కూడా కష్టపెట్టాను. వాడు కూడా అక్కడికి వెళ్ళి వచ్చారు, ఇబ్బంది, చాలా ఇబ్బంది. ఏం లేదండి, పర్వాలేదు. అంత శ్రమ అవుతుందని నేను కూడా ఊహించలేదండి అసలు గంటల వారికి. నేను కూడా కర్ర తీసుకుని వెళ్ళండి అన్నాను, వద్దన్నారు, సపోర్ట్ ఉంటుంది ఏమోటి అని. అంత మీరు వచ్చేటప్పుడు ఆటోలో వచ్చారండి కదా? అవును, నడవలేకపోతున్నారు అక్కడి నుంచి. అంటే గుడిలోకి, అక్కడి నుంచి గుడికి నుంచి మీ ఇంటికి ఆటోలోనే వచ్చాం గురుగారు. నేను ఎంబడి వచ్చిందని చెప్పాడు నాకు తెలిసి, ఆటో తీసుకుని వచ్చాను. దగ్గర కోనేరు ఉంది, చూడాల్సింది, మీరు చూడలేదు. కటకవారు చూశారు అక్కడ కోనేరు. అయితే ధర్మపురంలో చూడాల్సి ఉంటుంది అది కోనేరు. ఇది మీకు నెట్లో కూడా ఇట్లా మనకు మీ నుంచి మ్యాప్ చూస్తే, ధర్మపురం చూస్తే కోనేరు ఇట్లా స్పష్టంగా కనబడుతుంది స్క్వేర్లో. చక్కనటువంటి మ్యాప్ లో చాలా పురాతనమైంది, చాలా పెద్దది. అక్కడ ఏమన్నా ప్లవన సేవలు అట్లాంటివి జరుగుతాయండి, నీళ్లు పెట్టి దాన్ని చేసి? అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలు అంటే కార్తీక రేపే వాడు చతుర్దశి కదా, రేపు పూర్ణిమ నాడు అక్కడ మొత్తం దీపాలు పెడతారు. దశసహస్రం ఎంతో దీపాలతో మొత్తం దాని నిండా దీపాలతో రేపు మొత్తం ఊరంతా దాంట్లో పెడతారు. ఇక్కడ చూడడానికి సాయంత్రం 4-5:30 దీపాలు పెడితే 6:30 చీకటి పడేసరికి మొత్తం దీపాలు నేనే ఫోటో పెడతాను. నేను దీపాలతో మొత్తం 7-7:30 దాకా కూడా ఊరు జనమంతా దాంట్లో వచ్చి కూర్చుంటారు కోనేట్లో వచ్చి. అట్లానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పాల్గొన మాసంలో. దాంట్లో డోలోత్సవ తెప్పోత్సవాలు ఉంటాయి 3 రోజులు. దాంట్లో మధ్యలో డోలా, అది ఏకస్తంభం మెడలాగా ఉంటుంది. మనం మధ్యలో ఒక బ్రిడ్జి ఉంటుంది, వారధి. స్వామివారి కింద తెప్పోత్సవం తిరిగి మళ్ళీ పైకి వచ్చి మెట్ల ధర మీదకి వచ్చి మీదకి వెళ్ళి ఆ వారధి నుంచి మధ్యలో కూర్చొని చేస్తుంటారు. అప్పుడు కూడా 1000 మంది జనం చుట్టుపక్కల మొత్తం అంతా ఎక్కడెక్కడితో వస్తారు. మొత్తం జాతరగా బ్రహ్మాండ ఉత్సవం కనుక కొన్ని 1000 మంది వచ్చి ఆ కార్యక్రమాలు పాల్గొంటారు. అది 3 రోజులు అంటే రోజు ఒక స్వామి. ఒకరోజు యోగ నరసింహస్వామి, ఒకరోజు వెంకటేశ్వరు, ఇంకో రోజు ఉగ్ర నరసింహస్వామి. 3 రోజులు వస్తాం. అప్పుడు ఇది మనకు ఏంటి, హోలీ నాడు పూర్ణిమ రోజు. ఆ రోజు మాకు ధర్మపురంలో హోలీ ఎక్కువ మాకు మొదటి నుంచి లేదు. రంగులు చల్లుకోవడం అనేటువంటిది మాకు ఈ తర్వాత ఒక దాదాపు 20-30 సంవత్సరాల నుంచి అనుకుంటాను. తెలిసినటువంటి వాళ్ళు, బయట తిరిగి వచ్చినటువంటి వాళ్ళందరూ వాడవాడు చదువుకోవడం. కానీ మా మీద ఎవరి మీద లేదు. మేము అక్కడ పోయి రావడం మాకు ప్రధానం ఏంటంటే ఉత్సవే ప్రధానం. దాంట్లో ఊర్లో వెళ్ళేదాకా స్వామివారి దగ్గర ఆ మొత్తం దాంట్లో స్వామివారి మీద ఉండగా
అందరు ప్రదక్షిణ చేస్తారు చుట్టూ, ఆ కోనేటి చుట్టూ. కోనేట్లో తంతటి నుంచి అట్లా మెట్ల మీద తిరు ప్రదక్షిణలు 3 కాదు 5 కాదు అట్లా ప్రదక్షిణ చేసి స్వామివారి పైకి వచ్చి స్వామివారితో నిలబడి ఆ లైన్లో దర్శనం అవడే కష్టం. ఎందుకంటే అంత గురువాళ్ళు ఉంటారు, పై వాళ్ళు ఉంటారు. వచ్చేటటువంటి పోలీసులు మనకు తెలిసినట్టు కాదు, వాడు ఎవరో వస్తారు, వాడు మనం ఎలవ్ చేయరు. సరే ఏదో తట్టాలు పడి మొత్తం దర్శనం చేసుకున్నామంటే గ్రేట్గా తెలిసి వస్తుంది. లోపలికి దర్శనం చేసుకోవడం అంతా కూడా ఒక 2-3 గంటల కార్యక్రమం. కానీ ఆ కోనేటి చుట్టూ ఆక్రమణలు బాగా అయినట్లుంది కదండి. చాలా ఖాళీ స్థలం ఉండాలి కానీ లేదు. ఖాళీ స్థలం ఎందుకు? కోనేటి చుట్టూ గోడలు ఉన్నాయి, అంటే పిట్టగోడలా ఒక గోడ ఉంటుంది. దాని లోపల అంత క్రితం దుంకి వెళ్ళేటట్టు ఒక 2-3 వేల మంది కంటే ఎక్కువ పట్టలేరు, అట్లా ఉంది, ఇరుకైపోయి. లోపల కూడా కార్యక్రమం, బయట ఏం సంబంధం లేదు. నమస్కారం గురుగారు. ఇక్కడ కోనేటి యొక్క గమ్మత్తు విషయం ఏమిటంటే చింతామణి చెరువు అని అక్కడ ఉంది. మీరు చూడలేదు. చింతామణి చెరువు అని బస్ స్టాండ్కి ఉంది, పెద్ద చెరువు. అది పురాణాల్లో కూడా మాకు కథ వస్తుంది. చింతామణి అనే రాజు వచ్చి అక్కడ స్నానం చేశాడు అనేటువంటిది పురాణంలో వస్తుంది. ఆ చింతామణి చెరువు నుండి నీళ్లు దీనికి అక్కడ ఒక తూము ఉండేది. తూము నుంచి విడిచిపెడితే కోనేట్లోకి రావడానికి ఒక పెద్ద తూము. ఎంత పెద్దది అంటే దాదాపుగా 2 ఫీట్ల వెడల్పుతోని, 2-3 ఫీట్ల వెడల్పుతోని 4-5-6 ఫీట్ల ఎత్తుతోనే ఉంటుంది. అంటే ఒక మనిషి దూరి అక్కడి దాకా పోయి రావచ్చు, అటు నుంచి రావచ్చు అనుకుంటా. అట్లా అండర్ గ్రౌండ్ అది. కింద అండర్ గ్రౌండ్ మీద దాని మీద బిల్డింగ్లు ఉన్నాయి, అన్ని ఇళ్ళు ఉంటాయి. దాని నుండి నీళ్లు వచ్చి కోనేట్లోకి వస్తాయి. కోనేట్లోకి వచ్చిన తర్వాత కోనేట్లో నీరు పెరిగిన తర్వాత బాగా మీదికి వచ్చిన తర్వాత డేంజర్ కాకుండా ఆటోమేటిక్గా దానికి ఒక మళ్ళా ఇటు తూర్పు వైపు మళ్ళీ ఒక తూము ఉంది. ఆటోమేటిక్గా నీళ్లు గోదావరికి వెళ్తాయి, ఎక్కువైనా అడిగిపోతాయి. అంటే ఈ కోనేరు కట్టకం ఊరుగా నిర్మాణం కాకపోతే కోనేరు ఉందా అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇప్పుడు 2 కూడా డ్యామేజ్ అయినాయి. ఈ మధ్య కాదు, ఈ మధ్య అంటే ఈ 20 సంవత్సరాల క్రితం. ఎందుకంటే వాటిని మేము చూసాం. అక్కడ దాంట్లో నీళ్ళు రావడం, నీళ్ళు పోవడం అంతా కూడా మాకు చిన్నతో చూసేటువంటి నీళ్ళు తిరిగిన తర్వాత ప్రస్తుతం అవి అయిపోయాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ పట్టించుకొని అది చెయ్యాలి. చెరువులో నీళ్ళే లేవు. చెరువే అక్వైడ్ అయిపోతాయి ఇప్పుడు. చెరువు నుంచి నీళ్లు దిగి వచ్చేటట్టే లేదు, అట్లా అయిపోయింది అనమాట. కనుక కోనేట్లో నీళ్లు వస్తే మ్యాక్సిమం వస్తాయి కదా అప్పుడు పోయేది. కనుక అసలే నీళ్ళు రావు. కనుక ఇటు ఇది కూడా డ్యామేజ్ అయింది. అయితే చివరికి ఈ తెప్పోత్సవాలు హోదోత్సవాలు ఇబ్బంది అవుతాయని చెప్పి ఆ మధ్యలో నీళ్లు లేకపోతే గోదావరి నుంచి పైపులు పెట్టి మోటార్ పైపులు వేసి కోనేట్లో నింపడం అట్లా చేస్తుండేవాళ్ళు. అంటే వాటికి కోనేరుకు స్నానానికి అది పెద్దగా దాన్ని యూజ్ కాదు. ఎందుకంటే గోదావరి ఉంది ధర్మపురి. గోదావరి ఎట్లా ఉందంటే 2 అడుగులు వేస్తే గోదావరి. అందుకని కోనేట్లో వచ్చి స్నానాలు చేసేటువంటి వాళ్ళు లేరు, కోరు. ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా స్వామివారి సేవల కోసమే కోనేరు. స్వామివారి సేవలు అంటే ఇవే, నీళ్లు కూడా కాదు, గోదావరి నీళ్ళు తీసుకురావడం, అభిషేకానికి కూడా కాదు. దానిపై నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయడం ఏం లేదు. కేవలం ఈ ఉత్సవాలకే. ఈ కార్తీక పూర్ణిమ కూడా ఈ మధ్య పెట్టింది. ఒక 34 సంవత్సరాలు అంతకుముందు కూడా లేకుండే. కేవలం 3 రోజుల డోలోత్సవ కార్యక్రమం మాత్రమే అది ఉంటుండేది. డోలోత్సవం, తెప్పోత్సవం కూడా లేకుండా ఎట్ట తర్వాత తెప్పోత్సవం, డోలోత్సవం ప్రధానంగా ఉంటుంది. దాంట్లో శాసనాలు ఉన్నాయి, ఇంత రాతి కట్టడం అదంతా కూడా నిర్మాణం అంతా కూడా మీకు ఇంత పెద్ద కోనేరు ఈ పెద్ద మెట్లతో ఉన్నటువంటిది మీకు కనబడదు. బహుశా తిరుపతిది కూడా చిన్నగానే ఉంటుందేమో ఇక్కడ కంటే కూడా పెద్దగా, చాలా పెద్దగా ఉంటుంది. ఒకే 30-40 ఎకరాలు ఉంటుంది దాదాపు. దాంట్లో మధ్యలో ఒక ఏకస్తంభ మేడ, దానికి పోవడానికి మెట్ల నుంచి బ్రిడ్జ్, దాంట్లో ఊతుంటారు. చాలా చాలా గొప్పదైనటువంటి అవునండి. గంటేల వారికి కాళ్ళు నొప్పులు రావడం వల్ల మళ్ళీ ఈ ట్రిప్ లో చూడలేకపోయినాం, కానీ బాగుంది, చూడాల్సి. కాకపోతే మీరు ఎప్పుడు వచ్చినా మార్నింగ్ అక్కడ వెళుతుందంటారు, ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం అవుతుంది, ఎండ టైం ఆ టైంలో కూడా ఉంది. కాకపోతే ఇంకొక ఎండ ఆ బాధతో మనం
దర్శనం అయిందా లేదా అన్నంత వేగంగా చేసుకొని టకటక పరిగెత్తుకుంటూ వెళ్ళి వస్తుంటాం. అవన్నీ ఏమి చూసేంత అవకాశం ఉండదు. రాత్రి పడుకుంటే మార్నింగ్ గోదావరి అవునండి. స్నానం చేసి వచ్చి పొద్దున్నే దర్శనాలు చేసుకొని కోనేరం చూసి ఇవన్నీ చేసేసరికి మనం మధ్యాహ్నం అయితే అప్పుడు తిని వెళ్ళిపోవచ్చు. అట్లా ఉంటుంది. ఉమ్. మీరు ఆ గంట కూడా టైం కేటాయించలేదు మాకు, అందుకనగానే ఎక్కువ లేదు. తర్వాత ఇంకొకటి కూడా ఏమిటంటే చింతామణి చెరువు నుండి శివాలయం ఉంది కదా, రామలింగేశ్వర స్వామి దేవాలయం. రామలింగేశ్వర స్వామి. దానికి కూడా అండర్ గ్రౌండ్ గా ఒక పైపులతోని 2-3 చోట్ల ఒక వాటర్ ట్యాంక్ లాంటివి ఉండేవి ఉమ్. మట్టితోనే, ఎప్పుడో పాతకాలం నిర్మించబడ్డట్టు. అవి ఎట్లా వచ్చాయో డైరెక్ట్ గా శివాలయంలోకి వచ్చి శివాలయంలో నీళ్లు నిండడం, స్వామివారికి అభిషేకం చేయడం నీళ్ల ద్వారా అనేది ఉండే. కాకపోతే మా ఎరకలోనే డ్యామేజ్ అయిపోయింది, నీళ్లు రాలే. కానీ ఆ ట్యాంకులు మాత్రం ఉండే, ఆ ట్యాంకులు ఈ మధ్య తీసేశారు వరుసగా. 3 చోట్ల ఉండే, ఆ 3 చోట్ల కూడా పోయినాయి, ఇవ్వడం జరిగింది. వాటిని మేము చూసాం, అవి పోయినాయి, ఇప్పుడు అవి లేవు. అంటే దాన్ని నిలబడ అట్లా ఉండే. కానీ ఆ ఉగ్ర నరసింహస్వామిను రామలింగేశ్వర స్వామి చాలా గొప్పగా అనిపించిందండి మాకు. దేవాలయం ఎట్లా ఉండే అంటే మా ఎరకలో ఈ ఇప్పుడు మనకు ఏదైతే యోగ దర్శన స్వామికి ఉన్నటువంటి ద్వారాలు లేవు, రాజద్వారాలు ఈ మధ్య కట్టినాయి. అంటే 40 సంవత్సరాల క్రితం. తర్వాత అక్కడ ఇల్లు ఉండేవి. కేవలం ఇక్కడ మన వెంకటేశ్వర స్వామికి ఎదురుగుండా ఉన్నటువంటి గోపురం చాలా పాతది ఉండే. అది ఎట్లా అంటే మనం బుర్జులు అంటారు కదా, కోటగోడల దాకా ఉండి అదే ఉండేటువంటి అట్లా ఉండేది. దాని నుండి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, మన అట్లా రైట్కి వెళ్తే నరసింహ స్వామి దేవాలయం, దాంట్లో వెళ్ళేది. ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర గోడ ఉండేది. గోడ ఉండి ఇంతవరకు పరిమితి. ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే దీనికంటే ముందు గోపురం కంటే పక్కకే ఉన్నటువంటి చిన్న సందులాగా ఉంటే ఆ సందు ఎల్ టర్న్లో వెళ్ళేది. అటు మసీదు ఇటు ఈ దేవాలయం గోడ రెండు కూడా ఒక 20-30 ఫీట్ల ఎత్తుతోనే ఉండేటువంటిది. తోతోని లోపలికి వెళితే అక్కడికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. అది మనం సినిమాలో ఏదో ఆ పాతకాల కృష్ణ సినిమాలో అవన్నీ ఉండే కదా, ఏదో దానిలాగా లోపలికి వెళితే భయంకర తో. అది ఉగ్ర సాయి దేవాలయకి వెళ్ళాలంటే భయంకరం. స్వామి ఉగ్రంగా ఉంటాడు అంటే తో మరీ భయంకరం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే ఒకళ్ళిద్దరు కూడా భయం ఉంది. లోపలికి వెళ్ళి నలుగురు వెళ్ళి అటు వెళ్ళి చూసి వచ్చేవాడు ఆ దేవాలయంకి వెళ్ళి. అక్కడ ఏమి దేవాలయంలోకి లోపలి పెట్టడం కష్టం, వెళ్ళి వచ్చేవాడు. తర్వాత ఒక 40 ఏళ్ల క్రితం వీరభద్ర శర్మ గారని ఒక ఆయన ఇవో వచ్చి ఇది అది ఒకటే కదా అంతా మొత్తం గొడవ మొత్తం అంతా ఒక మండపంలోకి వచ్చేలాగా చేశాడు ఆయన. చేయడం మనం అంతా కూడా ఒక చోట చూసుకుంటాం. లేకపోతే దాని గోడ కూడా కష్టంగా ఉండేది, అది కూడా కష్టం. అంటే అటు మసీదుకు ఈ దేవాలయం మధ్యలో, వెంకటేశ్వర దేవాలయం మధ్యలో సందు వచ్చేది. ఆ సందులోంచి వెళ్ళాడు అక్కడ దాకా కట్టడం. ఇది పాత కట్టడాలు అవన్నీ కూడా ఇవన్నీ మా పథకాల ఆలోచన. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు చేసినటువంటి. అదే దర్శనోత్సవాలు 2-3 సార్లు వీళ్ళ చేత అటాక్ అయ్యి విగ్రహాలు కొట్టి బయట వారేసేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ కట్టడం జరిగింది. 3 సార్లు 4 మార్లు కూడా అట్లా దేవాలయం కట్టడం, దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది. అందుకొరకే 2 దర్శనోత్సవాలు ఉండడానికి కారణం అదే అయిపోయింది. వాళ్ళు ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు వాళ్ళు కట్టుకుంటూ వచ్చేసారు దాన్ని తీసుకోవడం. అయితే ఆ విగ్రహం కూడా మా ఎరుకలో మేము విన్నాం. అంటే ఒక 2 ముక్కలు చేసి ఒక ముక్క గోదావరిలో ఒక ముక్క కోనేరులో పడేశారు. అది విన్న తర్వాత అది వినడే కథ కాదు, నిజంగా మాట తేలే కూడా మాకు మా ఎరుకలే. అవి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కొలగొట్టినటువంటి 200-300 సంవత్సరాల క్రితం ముక్కలు అయినాయని మనం చిన్నపిల్లలుగా విన్నాము. దాని తర్వాత ఒకసారి మొత్తం కరోనాగా వచ్చి అంతా కూడా ఎండిపోతే దాంట్లో కోనేట్లో ఒక ముక్క, గోదావరిలో ఒక ముక్క దొరికింది. అంటే కింద అర్ధభాగం గోదావరిలో, పై భాగం కోనేట్లో. ఆ 2 ముక్కల్ని తీసుకొని ప్రస్తుతం కరీంనగర్లోని బస్టాండ్కి ఎదురుగుండా మ్యూజియం ఉన్నది, గవర్నమెంట్ మ్యూజియం. దాంట్లో పెట్టారు 2 ఇట్లా ఒకటి మీద ఒకటి పెట్టారు. ఇదే రూపం అన్నమాట. ఇదే విధంగా యోగ రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి దేవాలయం.
అది అంటే ఎన్నిసార్లు ఉందో అంటే పురాణంలో అదే విధంగా పురాణం ఉంది కదా, పురాణంలో ఇట్లానే ఉంటాడని విగ్రహం యొక్క రూపం ఉంది. అది ఎప్పుడో వేల కదా. కానీ ఇప్పుడున్న విగ్రహాలు ఆనాటి కాదా కాబట్టి అవే విధంగా చేయబడ్డాయి. ఒకరికి మీకు ఉగ్రరూప స్వామి దగ్గర ఉన్న కానీ యోగ రెండు విగ్రహాలు కూడా యోగ స్థితిలో ఉంటాయి కూర్చొని. అంటే అవి ఆ విధంగా దాంట్లో పురాణం చెప్పబడ్డాయి. ఇప్పుడు ఏంటంటే ఉగ్రరూప దేవాలయం యొక్క ప్రదేశంలోనే అసలు దేవాలయం కాదు, ఇక్కడ ముందున్నటువంటి మసీదే అసలు దేవాలయం. ఆ దేవాలయాన్ని కొలగొట్టి వాళ్ళు మసీదుగా మార్చుకున్నారు. ఎందుకంటే కోనేరు దానికి ఎదురుగా కోనేరు, దేవాలయంకి ఎదురుగా కోనేరు ఉంటుంది. కరెక్ట్ అనమాట. ఇక్కడ దేవాలయం ఆ మసీదు యొక్క కన్స్ట్రక్షన్ కూడా మనకు ఏర్పడుతుంది. ఖచ్చితంగా మనకు అది దేవాలయం అనే విధంగా మనకు దాంట్లో శాసనాలు కూడా దొరికాయి. అదే దాంట్లో వీళ్ళెవరు ముస్లిం లోటుకు రానివారు, దొరికాయి. కానీ ఇప్పుడు మధ్య ఇంకా పౌర్ణం చేస్తున్నారు చాలా. అంటే అది 99% దేవాలయం అనే విషయంలో 80% అనుమానం కూడా ఉన్నాయి. దేవాలయాన్ని వాడు చేశారు అని వాడు భయపడతారు. మాకు ఎప్పుడూ నిత్యం గోదావరి స్నానంగా ధర్మపురవాడు అంతా వెళ్ళి వచ్చేవాడు. గోదావరి అంటే రోజు అసలు ఇంట్లో స్నానం తక్కువ, గోదావరికి వెళ్ళడం ఎక్కువ. గోదావరిలో స్నానం ఎప్పుడన్నా ఆరోగ్యమైన ఇంట్లో స్నానం చేసేవాడు. అంతకుముందు నల్లాలు వచ్చిన పరిస్థితి నుంచి స్టార్ట్ అయింది. ఇక గోదావరి మానేసి ఇళ్ళు స్నానం చేయడం దగ్గర దాదాపుగా చాలా మంది కొద్దిమంది పోతుంటారు, కొంతమంది కానీ ఎప్పుడు రోజు స్నానం చేసి వచ్చేవాడు ఉంటారు. గోదావరి బాగా తగ్గవు, 5 నిమిషాలు నడిస్తే గోదావరి వచ్చేస్తుంది. ధర్మపురి యొక్క గమనం ఏమిటంటే గోదావరి ఎంత వచ్చినా కానీ ఊళ్ళోకి రాదు, అంత దగ్గర గోదావరి దగ్గర 5 నిమిషాలు కదా గోదావరి. కానీ గోదావరి పెరిగితే మాత్రం రాదు ఊళ్ళకి. కారణం ఏంటంటే ఊరు ఎత్తులో ఉన్నది. ఊరు దాదాపు ఒక 100, 150, 200 ఫీట్ల ఎత్తులో ఉంటుంది గోదావరి నీళ్ల కంటే కూడా. ఇంత పెరిగేసరికి గోదావరి మీదికి రావడం కష్టం. వస్తే ఎప్పుడైనా అప్పుడు జాగ్రత్త చూసుకుంటా, ఓకే పర్వాలేదు అని జాగ్రత్త పడవచ్చా లేదా అని. అది పెరిగి మా ఇళ్ళ దాకా వస్తే అప్పుడు మెల్లగా అందరూ సవరించుకుంటారు, పర్వాలేదు సవరించుకోవచ్చు. అంటే భయపడాల్సిన అవసరం లేకుండా సవరించుకోవడం, వీళ్ళు ఎవరు షిఫ్ట్ కావడం కానీ తీసుకోవడం చేస్తుంటారు. చాలా తక్కువ. ఈ 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. మీరు పోయాడు మా ఇంటి దాకా వచ్చింది, ఇంటి ముందరి దాకా, ఇక్కడ దాకా, ఇప్పుడు మీ ఉన్నంటి దాకా వచ్చింది గోదావరి. మీరు చూసేటువంటి ఇంటి దాకా వచ్చింది. చెప్తున్నారండి, వారు చెప్తున్నారు, మీ మాతో పాటు వచ్చిన ఆయన చెప్తున్నారు. దర్శనం మన వరదలు ఇక్కడ దాకా వచ్చింది గోదావరి అని చెప్తున్నారు. మా సందు ముందర గేట్ కదా వారు చెప్తున్నారు. దర్శనం రాత్రి నేను అవసరం ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుపోయి పైన పెట్టి ఇల్లంతా ఏం జరుగుతుంటాం ఎట్లా నుంచి. మేము మాత్రం అంటే పోలీసులు వచ్చారు ఇక్కడ ఉండవద్దు అంటే మళ్ళీ మా పాత ఇంట్లో రాత్రి ఏదో 11 పడుకుంటే తెల్లారు 5 మళ్ళీ దేశం వెళ్ళి వచ్చారు. అప్పుడు దిగడం మొదలుపెట్టి మీరందరూ కూడా మళ్ళీ రండి. శైలజ గారు వస్తా అంటున్నారు. వారు ఇప్పటికి 4 సార్లు ప్రోగ్రామ్ క్యాన్సిల్ వస్తుందా అన్నారు. ఈసారి వస్తే మాత్రం శ్రీదేవి గారిని తీసుకొస్తానండి. శ్రీదేవి గారు తప్పదు, చాలు ఆవిడ లేకుండా రాము మేము. శ్రీదేవి గారి విగ్రహం దర్శనం ఒప్పుకోడు. లేకపోతే నాకు తెలియకుండా వెళ్ళొచ్చేయండి, నాకు చెప్పొద్దు. తెలియకుండా ఎలా పెడతాము? తెలియకుండా వెళ్ళాం కదా, అబద్ధం ఆడం. పెడితే ధైర్యంగా వెళ్తున్నామని చెప్తాం కానీ అబద్ధం ఆడరు, సత్యం చెప్పరు. అయ్యా శివుడికి చక్రవారి ఉంటుందా? చక్రతీర్థం అంటాం కదా, ఉంటుందా? చక్రతీర్థం ఉందా? చక్రతీర్థం దీంట్లో బ్రహ్మోత్సవాలు చక్రతీర్థం వెళ్ళడానికి ఒకటి ఉంది. అంటే అందరితో భక్తులందరితోటి స్వామివారితో స్నానం చేసి రథోత్సవం తర్వాత అది బ్రహ్మోత్సవాలు 15 రోజుల కార్యక్రమం. కళ్యాణం ఏకాదశి రోజు ముందు అనుకొని ద్వాదశి కళ్యాణం ఉంటుంది. ఇది మన చైత్రమాసం చైత్రశుద్ధ శుక్లపక్షంలో ఏకాచారంలో కూడా ద్వాదశి నాడు కళ్యాణం, త్రయోదశి ఉంటుంది, చతుర్దశి పూర్ణిమ, 40 రోజుల్లో దోలోత్సవాలు, చక్రవారి ఉంటుంది, పంచమిన రథోత్సవం.
దీంట్లో మధ్య మధ్యలో ఉత్తర దగ్గర దక్షిణ యాత్ర అంటూ ఊరంతా స్వామివారు తిరుగుతుంటారు. దాంట్లో అంతర్భాగంగా పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఉంటుంది. అబ్బో ఎందుకో పోలీస్ స్టేషన్ లో పోలీసు పూజ చేస్తారు కంపల్సరీగా వాళ్ళు అక్కడ పెట్టి. ఆ ఓ కంపల్సరీ ఎంతమంది ఓకే పోలీసు ఓకే ఎవరున్నా వాళ్ళ పోలీస్ స్టేషన్ వచ్చి వాడు ఘనంగా పూజలు చేయడం, వచ్చినటువంటి వాడందరికీ సన్మానం చేయడం, అన్ని రకరకాలుగా స్వీట్లు జనరల్ గీట్లు గా అగ్రహారీకుల ఇళ్ళకి వెళ్ళడము సత్కారాలు మర్యాదలు తీసుకోవడం ఉంటుంది. పోలీస్ స్టేషన్ కి ఇది కొత్తగా వింటున్నాం. పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏమంటారంటే పోలీస్ స్టేషన్ లో స్వామివారు పోలీస్ చెక్ చేస్తుంటారు. అది పోలీస్ స్టేషన్ దగ్గర ఉందా లేదా వీడి వ్యవస్థ ఎట్లా చెక్ చేయడానికి వెళ్ళారు. అది పేపర్ వార్తలు కూడా అట్లా చేస్తుంటారు. స్వామివారు చేసుకొని నా ఉపన్యాసం కూడా అయిపోయాను. నేను అట్లా వాళ్ళ ముందర మాట్లాడమన్నారు పోలీస్ స్టేషన్ లో. నన్ను మాట్లాడమంటే అయిపోయాను. అది కూడా విషయం. ఎందుకంటే ధర్మరక్షణ పరివారంగా ఎందుకంటే అధికారుల మీద దృష్టి లేకపోతే అధికారులు నియంత్రణ తప్పి వాడు అనౌచిత్యం ప్రవర్తించే అవకాశం ఉంటుంది కనుక రాజుగారు ఎప్పుడు కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి, వాడు చెక్ చేస్తూ ఉండాలి. అందుకొరకు వచ్చి ఒకసారి చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి వీళ్ళందరినీ కూడా చూసి కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి అని వాళ్ళ ఆయుధ పూజ కూడా చేస్తారు అక్కడ స్వామివారి ముందర. ఐదు పూజ చేస్తారు తెలుసు. స్వామివారి ముందర ఈ కార్యక్రమం పూజ ఆ రోజు అట్లా ముగ్గురు స్వాములు అవుతారు. అంటే రోజు ఒకళ్ళు. అంటే మాకు 3 స్వాములు అంటే ఉగ్రనరసింహ స్వామి ముందు యోగ, తర్వాత ఉగ్ర, తర్వాత వెంకటేశ్వరం. ఈ ముగ్గురు కూడా కలిపి అక్కడ జరుగుతుంది. రోజు ఒక రోజు వెళ్ళడం, పోలీసులు వెళ్ళడం. అదే భద్రాచలంలో అయితే వీళ్ళు తాలూకా ఆఫీస్ వాళ్ళ ఇది బాగుంటుందండి. ఎందుకంటే ఆయన తహసీల్దార్ రామదాస్ గారు. ఆ తహసీల్దార్లు ఆ పెత్తనం అంతా చాలా ఇదిగా చూసుకుంటారు. అయితే మాకు నిజానికి ఇక్కడ ఏమిటంటే ఆ దక్షిణ దిగ్భాగంలో ఆయన ఉత్తర దిగ్గు యాత్ర, దక్షిణ దిగ్గు యాత్ర అంటే రోజు ఒకటి యాత్రలు వెళ్ళడం ఉంటుంది. అయితే ఆ దక్షిణ దిగ్గు యాత్ర ప్రాంతంలో అంతకుముందు పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ ఉన్న తర్వాత నిర్మాణం అయింది. అప్పటి నుంచి ఇక ఈ కార్యక్రమం కూడా పెట్టారు. ఎక్కడక్కడ ఏదో చెట్టు కింద కూర్చోబెట్టి మంగళవారితో ఇచ్చేసి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. అది ఎవరో పోలీసు అప్పుడు ఉన్నటువంటి వేశారు. ఇప్పుడు అది ఖచ్చితంగా ఒక ఆచారం అయిపోయింది. ఇప్పుడు అంటే నాస్తికుడైనా ముస్లిం అయినా ఎవరున్నా ఖచ్చితంగా చేయాల్సింది అక్కడ కూర్చొని. చేయడానికి వీలేదు. ఎట్లా ఉంది ఆ వ్యవస్థ కూడా ఒక విధానం ఉంది. అది అట్లా వాళ్ళ 3 రోజుల కార్యక్రమం. వాళ్ళ ముగ్గురు స్వాములు వస్తారు చేయడం అనేటువంటిది. తర్వాత రథోత్సవం చక్రతీర్థం వెళ్ళాడు. ఈ చక్రతీర్థం అనేది బ్రహ్మపురాణంలో వచ్చింది కథ. అంటే స్వామివారు దైత్య సంహారం తర్వాత తన ఆయుధాలని తీసుకువెళ్ళి ఆ చక్రాన్ని కడుగుతాడు అనమాట నదిలో. చక్రం అడగడం చక్రతీర్థం అయిందండి. అంటే అక్కడ మాకు ఏదైతే చక్రతీర్థం ప్రదేశం ఉందో చక్రకొండ అంటే అక్కడ ఆ నీళ్లు కూడా రివర్స్లో వస్తాయి. అక్కడ జనరల్గా మొత్తం అంతా అక్కడ కేవలం ఆ ఏరియాలో అక్కడ వరకు తూర్పు వైపు ప్రవహించేటువంటి నది తిరుగుతుంది. మళ్ళీ ఇట్లా వీధికి తిరిగి మళ్ళీ రౌండ్గా మధ్యలో చిన్న రాళ్లతో కట్టడంలాగా ఉంటుంది. అది ఆ రౌండ్ చక్రంలాగా తిరుగుతుంటుంది. చిన్న ప్లేసే అక్కడ తిరుగుతుంటుంది. కానీ చక్రతీర్థం అని అక్కడ స్వామివారు పూజ చేసి తీసుకురావడం అనేది చేస్తుంటారు తెల్లవారే. ఆ తర్వాత ఏకాదోత్సవం 3 రోజులు. ఏకాదోత్సవంలోని పూజలు అంటే 7 ప్రదక్షిణాలు స్వామివారు తిరుగుతుంటారు. అంటే 3 చోట్ల 3 రోజులు అనుకోండి. 3 జాతరలు లేక స్పష్టంగా చెప్పండి. ఒక్కొక్క రోజు కనుక దాంట్లో 7 ప్రదక్షిణలు తిరుగుతుంటారు. రాత్రి 7 స్వామి దేవాలయంలో స్వామి చోటు ప్రదక్షిణ చేయడం. ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క విషయం. అంటే మొదటేమో వేద పారాయణంతో ప్రదక్షిణం, రెండవది శాస్త్ర చర్చతో, మూడవదేమో పౌరాణిక కథలు చెప్పడం, నాలుగవది నాట్యం, సంగీతం, గానం. క్లాస్ లో ఉన్నానండి. తర్వాత చివరిది మౌనం. 7 ప్రదక్షిణాలు చేయడం అనేటువంటి పెద్ద బ్రహ్మాండ కార్యక్రమం. అప్పుడు జనరల్గా మిగతా ఊరి వాళ్ళు ధర్మపురి భక్తులే వస్తారు. వేల కొద్ది ఊర్లో జనం అంతా వస్తారు. పెద్ద బ్రహ్మాండ ఉత్సవం. అది కూడా ఏకాదశోత్సవం అనేటువంటి మొత్తంగా ఆ ఏకాదశి రోజు మొదలుకొని 15 రోజుల వరకు కూడా పెద్ద ఉత్సవం. మొత్తం ఊరంతా జనం ఒక దీనిలాగా ఉంటుంది అన్నమాట. ఎవరికి కలుస్తావో లేదు అన్నంత బిజీగా ఉండిపోతుంది మొత్తం ఊరంతా కూడా. దానిలో బ్రహ్మాండ ఉత్సవాలు.
ఇది ధర్మపురి విశేషాలు. సరే, ఏదో ఒకటి మాట్లాడాలి కనుక, కానీ అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మూడులోకి రావాలి కనుక చాలా సంతోషం మీరు రావడం. నేను కూడా మధురైకి ఇవన్నీ అవన్నీ చూడడం ఒక ఎత్తు, అలవాట్లు అవన్నీ చూడడం ఒక ఎత్తు, మీ ఇంట్లో భోజనం చేయడం ఒక ఎత్తు. చక్కగా చక్కటి భోజనం అండి. నేను దాదాపు 5 సంవత్సరాలు ఉన్నా కదా సార్, నాకు అన్ని తెలుసు, చాలా అనుభవాలు ఉన్నాయి అక్కడ. నేను సుప్రభాతం చదివాను కొన్నేళ్ళు. ధర్మపురి శేషప్ప శతకం చదివాను, సుప్రభాతం చదివాను. మన దాని నుండి మీకు ఐడియా లేకుండా కానీ ఒకరోజు నేను 2 గంటలకు లేచాను. తెల్లారింది అనుకుని 5 అవుతుందా, 4:30నో 5 అవుతుంది అనుకుని లేచాను. 2 అయింది. అక్కడ గొడ్డు దాకా వెళ్ళాను, ఎవ్వరు కనిపించలే. బహుశా ఉండి ఉంటారు అనుకున్నా. చక్కగా వెళ్ళాను, కిందకి పోయి కింద స్నానం చేసి వచ్చాను. వచ్చే వరకు 2:30 అవుతుంది. అదొక చాలా, అసలు నేను ఎట్లా వెళ్ళాను, ఎట్లా స్నానం చేశాను, ఎట్లా వచ్చాను. గోదావరి మీకు అందరు కూడా చెప్పేదండి, గోదావరి ధర్మపురంలో గోదావరి ఇప్పుడు అటువంటి ఏది ఒకప్పుడు మధురై గారు ఉన్న సమయంలో, దాదాపు ఆ సమయంలో ఎట్లా ఉంటుండే అంటే ఇసుక తెన్నెలు, సముద్రంలో ఉన్నటువంటి ఇసుక తెన్నెలలాగా మొత్తం ఇసుక తెన్నెలు, రాళ్ళు, గోదావరి గెలగల ప్రవహిస్తుంది. గెలగల గోదావరి అని కరిగిపోయినట్టుగా మా దగ్గర ఇంతమందికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎంతమంది ఇష్టం అంటే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ గోదావరి ఇక్కడ మీకు ఖచ్చితంగా మళ్ళరాలు ఇక్కడే ఉండాలనిపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి శృంగేరి పెద్ద స్వామి గారు వారు ఎదురుకొచ్చినప్పుడు చూసిన తర్వాత ఆయన చెప్పాడు, ఖచ్చితంగా తెలంగాణలో ఏ ప్రాంతాల్లో ఎటు తిరిగా ఖచ్చితంగా ధర్మపురి ఫుర్ కదా అది ఉంటుంది. నాకు ధర్మపురి గోదావరి అంత ఇష్టం అని చెప్పాడు. తర్వాత మొన్న అంటే ఒక 15 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు చాలా బాధపడ్డాయి, గోదావరి పరిస్థితి ఇట్లా అయిపోయింది అని. ఏ దృశ్యాలు కనిపించవు ఇప్పుడు. అంటే ఒకటేంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒకటి నిర్మాణం చేయడం చోట ఏమైందంటే నీళ్లు బ్యాక్ రాకుండా కూడా వచ్చి ఏమైపోయిందంటే మొత్తం స్టోరేజ్ లాగా అయిపోయింది. స్టోరేజ్ మనకు దాంట్లో ఏమవుతుందంటే ఊళ్ళో ఉన్నటువంటి కాలుష్యం అంతా దాంట్లో కలిసి గోదావరిలో నీళ్లు స్నానం చేద్దామంటే భయంకరంగా ఉండేది పరిస్థితి ఏర్పడేది అనమాట. దాంట్లో నీళ్ళంతా ఒక కలుషితమైన నీళ్ళలాగా ఉంది కనుక దాన్ని కనీసం తీసుకుందామన్నా కూడా భయపడేది. అయితే అది వర్షాకాలం మళ్ళీ మెల్లగా కొంచెం దిగిపోయిన తర్వాత పర్వాలేదు, మళ్ళీ మీ నుంచి వాటర్ వస్తుంటుంది. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు మనం గోదావరిలోకి వెళ్ళి స్నానం చేయవచ్చు. కొంచెం సాయంత్రం టైంలో కూడా అందరూ వెళ్ళి హాయిగా కూర్చునేవాళ్ళు అక్కడ. అందరూ కూర్చోవడం, సాయంత్రం చర్చ తీసుకోవడం, సాయంత్రం కూడా టైం పాస్, గోదావరి పిల్లలు ఆడుకోవడాలు, ఇది అంటే రకరకాల తిండిలు, ఇసుక తిండిలు. ఒక చోటేమో దొడ్డు ఇసుకతోని, ఒకటేమో వీటిలాగా రవ్వలాగా ఉండే ఇసుక, ఒకటేమో పూర్తిగా మీకు దుబ్బలాగా ఏదో మనం ఈ సైదం ఏదో మెదకుండా అట్టా ఉండే దుబ్బలు వేరే, కంకర్లు వేరే, రకరకాల ఏరియాలు అనమాట ఇక్కడ ఉన్నటువంటి. దాన్ని బట్టి ఆడుకునే వాళ్ళ కార్యక్రమం అది. అట్లానే సంక్రాంతి టైంలో ఇక్కడ మనకు చక్కిలాలు చేయడం, చక్కిలాలు ఆ చక్కిలాలు పట్టుకొని పోయి అక్కడ కూర్చొని టైం పాస్ అందరిగా కూర్చొని తినుకుంటూ సత్యనారాయణ వారి నవలాలో వస్తుండే ఇట్లా దెబ్బ మీద కూర్చొని మాట్లాడుకుంటూ చేయడం అనేటువంటి ఏవి ప్రసంగాలు వస్తుండే. నేను విశ్వాసతేడు ఇక్కడ కరీంనగర్లో ఉండి ఆయన ప్రిన్సిపల్ గా పనిచేశాడు. ఆయన ధర్మపురికి వచ్చాడు. ధర్మపురి తన నవలాలో రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ రోహితు మీద వాటిలో ఆయన రాసిన చాలా వరకు నవలల్లో కరీంనగర్ పరిసర ప్రాంతాలే మనకు దర్శనమిస్తాయి. ఇంకొకటి, ఆయన పేరుకు రావడానికి, చాలా ప్రసిద్ధి చేయడానికి ముఖ్య కారకులు మన వాళ్ళే, ముఖ్యంగా గౌతమరావు. ఆయన అంతకుముందు లేదు, ఇక్కడి వాళ్ళే బాగా చేసి, అంటే ఉన్నది చదవలేదని కాదు,
కానీ ఆయన హైలైట్ చేసింది మాత్రం కరీంనగర్ నుండి. అట్లా ధర్మపురికి వచ్చి ఆయన గుండి రాజేంద్ర శాస్త్రి దగ్గర భాగవతం విన్నాడు. తన నవలలో రాశాడు గుండి రాజశాస్త్రి గురించి. ఈ గుండి రాజేంద్ర శాస్త్రి గారి తాతకు సొంత అన్న. ఒక రకంగా ధర్మపురి శుకుడు అన్నాం. వర్ణిస్తూ శ్లోకాలు రాశాను ధర్మపురి. అంటే ధర్మపురిలో భాగవత నిరంతరము 24/7 అంటారు కదా, అట్లా సంవత్సరం పురాణం చెప్తూనే ఉండేవాడు. వీళ్ళు దాదాపు ఊళ్ళో వాళ్ళంతా జనమంతా, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళి సాయంత్రం కూర్చొని పురాణం విని వచ్చేవాడు. సాయంత్రంగా పొద్దు సాయంత్రం ఖచ్చితంగా కూడా. అంటే భాగవతం అయిపోవడం లేదు, అయిపోవడం మళ్ళా మొదలు పెట్టాడు, అయిపోవడం మళ్ళీ సప్తాహం పదా ఇంతవరకు ఇంత అని లేదు. ధర్మపురిలో సప్తాహ విధానం రోజు పురాణం చెప్పండి కాదు, మొత్తం సంవత్సరం కూడా చెప్పుకుండేవాడు ఆయన. అంటే పుస్తకం ముట్టలేదు, ఆ పుస్తకం అట్లా ఉంటుంది ముందు అంతే. పురాణ పురాణం చెప్పారంటే చెప్తూ ఉంటాడు. ఆయన గెలవడానికి ఎంతో మంది వచ్చినప్పుడు కూడా, గవర్నర్ లాంటి వాడు వచ్చినప్పుడు కూడా, బూరుగుడ రామచంద్ర ఆయన వచ్చినప్పుడు కూడా బూరుగుల రామచంద్ర వారు ధర్మపురికి వచ్చినప్పుడు పిలిపించారు, రమ్మని పిలిపించారట. అయితే నేను రాదని చెప్పాడు. పీఠంకి ఎదిగి దిగి రాను, వస్తే రాదే లేకుంటే అంటే ఆయనే వచ్చి కూర్చొని కింద కూర్చొని విని వెళ్ళిపోయాడు. పూర్వం చాలా దేవాలయాల్లో ఇట్లా రెగ్యులర్ గా ప్రతిరోజు పురాణం చెప్పడం అనేది ఉండేదండి. అది ఇప్పుడు పోయింది. ఊరికే దేవుళ్ళకి నగలు చేయించటాలు, మొక్కులు మొక్కటాలు, డబ్బులు పెట్టటాలు తప్ప పెట్టుబడిదారీ సంస్కృతి తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు వినే వాళ్ళు సంఖ్య అంత బిజీ అయిపోయింది. ఎవరో వినాలి అక్కడ కూర్చొని వినేటువంటి అంత ఓపిక కూర్చొని వినాలి అనేటువంటిది లేదు. పూర్వంలో ఎట్లా ఉంటే వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళంగా కనుక వీళ్ళకు వ్యవసాయంతో అక్కడికి వెళ్ళి చేయాలంటే ఏం లేదు. పొద్దున్న మధ్యాహ్నం దాకా వీళ్ళు అన్ని రకరకాల మాట్లాడడం, ఏదో కార్యక్రమం పోవడం అంతే వీళ్ళకి. అదే ముఖ్యంగా మా ధర్మపురం అంతా బ్రాహ్మణం కనుక అందరూ ఒక చోట మాట్లాడుకోవడం, చేయడం, ఏదో కార్యక్రమం అక్కడ వీళ్ళు కూర్చోవడం, పూజలు చేసుకోవడం, మొన్న సాయంత్రం కలవడం అంతా ఉంటుండే కనుక పురాణానికి వెళ్ళేవాళ్ళు. ఏంటంటే అది కార్యక్రమం చేసేవాళ్ళు. ఎప్పుడో వ్యవసాయంలో దానికి అవసరం ఉంటే ఒకసారి పొలాలకు ఎప్పుడో వెళ్ళి రావడం, కానీ ఇటు పోయి అక్కడే కూర్చొని రైతుల్లో అక్కడ ఉండేవాళ్ళు కాదు కదా. కనుక సమయం బాగా ఉంటుండే కూర్చొని అందరు కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం ఉంటుంది. పురాణాలు కూడా బాగా జరుగుతుంది. పురాణాలు ఇప్పుడు అంతా సిటీలో రాసుకుంటారు పురాణాలు. శ్రీదేవి గారు ఎట్లా అవధానం మొత్తం అంతా రాస్తున్నారు, కూర్చొని రాస్తున్నారు. అట్లా పురాణం రాసుకోవడాలు తలకాయ ఎత్తి వీధి వాళ్ళు తక్కువ. నేను చూశాను ఒకసారి మనం రాసుకుంటూ కూర్చొని పోతారు. దాని కూడా చాలా మంచిగా, ఎందుకంటే రాసి పెట్టుకోవడం ద్వారా మళ్ళీ వాళ్ళ పునశ్చరణ జరుగుతుంది. ఇక్కడ వినడం మాత్రమే, మనకు రాసుకోవడానికి విధానం వీళ్ళకి ఏమీ తెలియదు. కల్చర్ అది బాగుంది. శ్రావణ మాసం పూజలు శివాలయంలో బాగా జరుగుతుంటాయి. అట్లానే కార్తీక, ఇప్పుడు కార్తీక అంటే ఖచ్చితంగా, కానీ కార్తీక శ్రావణంకి ఎక్కువ ప్రిఫరెన్స్. శ్రావణంలో శివాలయంకి వెళ్ళామంటే అందరూ రుద్రాభిషేకాలు, ఎంతమంది వెళ్ళేవాడు. మా ప్లేస్ దొరికేది కాదు. దాన్ని నిండి కనుక అందరికంటే ముందు వెళ్ళా తప్పంతో 5:30-6కే వెళ్ళి కూర్చునేవాడు. నేను 5:30 అక్కడ, ఎందుకంటే అక్కడ ప్లేస్ దొరకాలి. అందుకంటే ముందు అక్కడ కూర్చొని స్వామివారి దగ్గర కూర్చొని, లేకుండా ఎక్కడో మూల కొడతాం అని అక్కడ కూర్చొని గంట ధర 2 గంటల కార్యక్రమం. అది కార్యక్రమం కూర్చొని అభిషేకం చేసి అందరూ రావడం. అది దాదాపు కనీసం ఒక 20-22 మంది ఆ టైంలో ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు తర్వాత వచ్చేవాళ్ళు, తర్వాత వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతే వస్తుంటారు. అది రుద్రాభిషేకాలు చేయడం అంటే శ్రావణ మాసం నెల రోజు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది సోమవారం మాత్రమే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ కార్తీక మాసాలు అంటే ఈ జనరల్ మిగతా కార్యక్రమాలు ఉంటాయి, ఉపవాసాలు ఉంటాయి. శ్రావణ సోమవారం ఈ 4 రోజులు కూడా మొత్తం మాకు రష్. మొన్న సోమవారం అట్లా ఏకాదశి అంతా కార్తీక ఏకాదశి, నిన్న ప్రదోషం, ఇవాళ కూడా దేవాలయంలో వైకుంఠ చతుర్దశి పూజలు. రేపు పూర్ణిమ నాడు అక్కడ దాదాపు ఇది కూడా ఒక చిన్న జాతర లాగా. రేపు కోనేటి నిండా అన్ని కూడా దీపాలు పెట్టడం జరుగుతుంది. మేము వచ్చిన రోజే అనౌన్స్మెంట్ ఇచ్చారండి, ఇవాళ తెల్లవారుజాము నుంచే అర్చనలు ఉన్నాయని.
ఇవాళ 1:30 కల్లా వచ్చి కూర్చోండి, 1:30 నుంచే ఉన్నాయి అర్చనలు అని మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఆ అనౌన్స్ ఇప్పుడు కాదు, అది ముక్కోడే కాదు, ముక్కోటే కాదు రేపు 4వ తారీఖు అన్నాడండి. 4వ తారీఖు, ఇవాళ 4వ తారీఖే కదా. ఇవాళ 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 ఒకటింటికి ఏముండదు. ఇవాళ చెప్పారు. మేము వెళ్ళాం ముగ్గురం అక్కడ కూర్చున్నప్పుడు భక్తులందరికీ చెప్తున్నాడు అనౌన్స్మెంట్. 4వ తారీఖు నాడు 1:30 నుండి అభిషేకాలు ఉంటాయి, అర్చనలు ఉంటాయి అని. అంటే సరే ఈ పౌర్ణమి గురించి వెళ్ళేమో అని అనుకున్నాం మేము. అంటే ఇవి ఉత్సవాలు ఇవి ఉంటాయి. ఇవాళ ఎట్లాగో ఇవాళ వైకుంఠ చతుర్దశి రాత్రి సాయంత్రం ఇప్పుడు 10-11 మొదలవుతుంది. చేసి అర్చన చేయడం ముఖ్యంగా శివాలయంలో ఉంటుంది. శివాలయంలోనే మహావిష్ణువు ఇవాళ శివుడు అర్చన చేసేటప్పుడు రోజు అనేటువంటి కథ, చక్రాయుధం పొందాడు అని కథ ఉంది. ఇవాళ పెద్ద ఉత్సవం. అంటే ఇవాళ జాగరణ ఉండి రాత్రి శివుడి మీద బిల్వపత్రం పెట్టుకోవాలి అనేటువంటి ఒక జాగరణ ఉండాలి. శివరాత్రి లాగా కారణం మధ్యరాత్రి చేస్తాము. అంటే ఆ బిల్వపత్రం దేవుడి మీద బిల్వ ఆరోపణ చేస్తాం. రేపు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా గంగా హారతి గోదావరికి సాయంత్రం 5-6ంటికి వెళ్తారు. పెద్ద బాజా భజేంద్రతో పాటు వెళ్ళి గోదావరికి హారతి నెల రోజులు అమావాస్య వరకు. అయితే ఒక్కడేంటంటే నాకు ఉన్నటువంటి భగవంతుడి అవకాశం ఏంటంటే నేను రాసినటువంటి మంగళహారతి అక్కడ వాళ్ళు వాడతారు ఖచ్చితంగా. ఈ నెల రోజులు కూడా రోజు అందరికీ గోదావరికి చేయడం అనేటువంటి ఒకటి. అంటే నేను వినలేదు, చెప్పారు నీదే కొడుతున్నావు అని చెప్పి చెప్పారు. అమావాస్య కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది మేము చదువుతాం. మీరు జరుగుతుందండి అలాగే వాడు పాడటం మంగళహారతి పెట్టమంటున్నారా? వీడు మంగళహారతి పాడటం ఎప్పటి నుంచి జరుగుతోంది? మీరు రాసిన మంగళహారతి? నేను రాసిన మంగళహారతి పెడతాను. అదే మొన్న అంటే అమావాస్య తెల్లారి నుంచి కార్తీక మాసం ప్రారంభం నుంచి కార్తీక మాసం అమావాస్య వరకు నెల రోజులు. ఈ మధ్యన మీనైందా? ఇంతకుముందు కూడా ఉందా? నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి అనుకుంటుంది రాసి. పుష్కరాల క్రితం నుంచి, అంటే దాదాపు పుష్కరాలు అంతకుముందు 15 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళు అయింది. వాళ్ళు నన్ను అడిగారు పుష్కరాలు గోదావరి పుష్కరాలకు మంగళహారతులు కావాలి. దేవాలయ అర్చకుడు మీరు చూసిన రమేష్ అని ఒక ఆయన ఉంటాడు అక్కడ. అక్కడ కళ్యాణం చేస్తుండే, మీరు పోయినప్పుడు ఉన్నారు. కళ్యాణం అయిందా? ఆయన నా స్టూడెంటే. అక్కడ దేవాలయంలో ప్రధాన అర్చకుడు, ప్రధాన వేద పండితుడు, పాటలు బాగా పాడతాడు. మేము ముగ్గురం వెళ్ళినప్పుడు కుదరలేదు, కానీ అంత క్రితం వచ్చినప్పుడు మాతో కలిశారు. మనం కూర్చోమన్నారు కదా, అవును అప్పుడు వచ్చారు. ఇప్పుడు ఈ ట్రిప్ లో వారు కలవలేదు. అంటే మీరు కరెక్ట్ దేవాలయం వెళ్ళేటప్పుడు ఇక్కడ శివాలయంలో కూడా అక్కడ కళ్యాణం జరుగుతున్నది. కళ్యాణం జరుగుతుంది, అందువల్ల రాలేదు. తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఇట్లా, అయ్యో నేను రాలేకపోయాను. ఆయన వేరు కూడా, అర్చకుడు వేరు. ఆయన శ్రీనివాస్, ఆయన వెంకటేశ్వర దేవాలయ పూజారి. ఈయన కేవలం వేద పండితుడు. అంటే అక్కడ ఉండే కార్యక్రమాన్ని దేవాలయం ముందర ఉపనిషత్తులు చదవడం, కళ్యాణానికి మంత్రాన్ని పూజలు చేయించడం, మంత్ర పఠనం కేవలం వాడే ఉంటారు. కానీ వీళ్ళు చేయడం అనేది అది అమావాస్య వరకు జరుగుతుంది. మా నాన్నగారి సుప్రభాతం రోజు ప్రొద్దునే అక్కడ దేవాలయంలో ప్రొద్దున్న 5 గంటలకి నాన్నగారి సుప్రభాతం, నాగరాజు సుప్రభాతం 40-50 సంవత్సరాలు వచ్చారు. నేను రామలింగేశ్వర స్వామి సుప్రభాతం రాశాను, కానీ అది రెండవ దేవాలయం, ప్రధాన దేవాలయం కాదు కదా. వాళ్ళు ఎక్కడ పెట్టుకొని చేసుకొని. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళతో గాయకులతో పాడించడం అంటే అది కాలేదు. వాళ్ళు
కొంత క్యాసెట్ తయారు చేయదు వాడు, క్యాసెట్లో కూడా పోయాడు. ఇప్పుడు క్యాసెట్ సిస్టమ్ పోయింది, సీడీలు గిడిందంటే అవన్నీ విడిచిపెట్టేది. ఇది వీళ్ళు రికార్డ్ చేస్తారు. నరసింహ స్తోత్రం అని ఒక పుస్తకం, నరసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, అంటే ధర్మపురాన్ని కాదు, లక్ష్మీస్వామి స్తోత్రాలు స్తుతి అనే పుస్తకం. అన్ని రకరకాలైనటువంటి స్తోత్రాలన్నీ కలిసి ఆ రమేష్ అనేటువంటి ఆయన ప్రింట్ చేశాడు. దాంట్లో భాగంగా నావి కూడా కొన్ని తీసుకున్నాను, ప్రింట్ చేశాడు. దాంట్లో ఉన్నాయి ప్రింట్ ఆ పుస్తకాల్లో కూడా. నేను రాసినట్టు కొన్ని శ్లోకాలు, కొన్ని అట్లానే నేను దశావతారాల మీద రాసినటువంటి ఒక గీతి, నరసింహ గీతి అనేటువంటి మీరు చూసే ఉంటారు. అది మీకు పెట్టాను చాలాసార్లు. అది మన శరణమయ్యప్ప దానిలాగా వచ్చేటువంటి అయ్యప్ప స్థుతి, అలాగా వచ్చేటువంటి స్థుతి ఒకటి 12 శ్లోకాలు రాశాను. అది కూడా దాంట్లో ఇవన్నీ కొన్ని నేను రాసే కొన్ని శ్లోకాలు అవి దాంట్లో పెట్టేశాను. అది దేవాలయంలో వాళ్ళ దగ్గర శరణం అయ్యప్ప స్టైల్లో రాశారు, చాలా బాగున్నాయి శ్లోకాలు చూశాను నేను. చాలా అద్భుతం. అదేం ఛందస్సు అంటే ఏదో ఛందస్సు మన భాగవతంలో గోపికా గీతికలు ఉంటాయి. అమృతం తప్త జీవనం కవిభిరీడితం వశాపహం శ్రవణమంగళం శ్రీమదాననం భువి గృణంతి తే భూరిదా జనా అని అదే ఛందస్సు. అదే అయ్యప్ప కాంత కాదే అట్లా అదే రాసినటువంటి అదే హరివరాసనం. నేను హరివరానను నేను పెట్టేది అది నరహరిం భజే ధర్మపూర్విభూం. కూడా చదువుతుంటారు వీళ్ళు, అభిషేకం కాగానే అక్కడ బైకులు చదువుతుంటారు శ్లోకాలు. రోజు ఒక రకరకాల స్తోత్రాలు చదువుతుంటారు. దాంట్లో అప్పుడప్పుడు ఇవి కూడా చదువుతుంటారు. ఎవరైనా మంచి గాయకుల చేత దాన్ని రికార్డ్ చేపిస్తే బాగా మంచి. సోమరిలో కదా పెద్ద సోమరి నేను. వాళ్ళు పోయి పట్టుకొని చేసుకొని ఎంత వచ్చి నాకు లేదు. అగానే బోర్డు పుస్తకం ప్రింట్ చేద్దాం కూడా అట్లానే ఉండిపోతాయి చేస్తే. నాకేమన్నప్పుడు ఈ 2 సుప్రభాతం, మా నాన్నగారు రాసే సుప్రభాతం, నేను రాసే సుప్రభాతం, అంటే ధర్మపురి నరసింహస్వామి సుప్రభాతం, రామలింగేశ్వర స్వామి 2 కలిపి ప్రింట్ చేద్దామని 3 సార్లు ప్రయత్నం చేశాను. ఒకసారి ఇక్కడ కరీంనగర్లో ప్రింట్ వరకు ఇచ్చింది, వాడు అంతా ప్రెస్ ఇచ్చాను, మళ్ళీ అనేది పోలేదు. ఇంకొకసారి ఇంకొక ఆమెకి ఇచ్చాను, పబ్లిషన్ చేస్తాను. ఆమె ఎంత చేసిన తర్వాత మళ్ళీ అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం చూసుకోవాలి. అయితే మరి అది మళ్ళీ నన్ను కూడా లాక్కొస్తే నాకు ఇటు కందిశంకర్ అయితే కందిశంకర్ 3-4 సార్లు మొత్తం చూపించారు, చేశారు, ఇది ఏది అన్నాడు. మళ్ళీ ఎందుకు అయిపోయింది. ఆన్లైన్ లో పెట్టమని సార్, ఆన్లైన్ లో పెడితే మీరు డైరెక్ట్ గజలే కానీ దాంట్లో అట్లా కరీంనగర్ లో మణికంఠ చేస్తాడు. ఒకటి రెండపురంలో ప్రింట్ అయ్యేటువంటి స్థితికి వచ్చినటువంటి ఉంది కానీ అట్లా బళ్ళి అంటే నేను అది కూడా కావాల్సింది. అందువరకే ఇంకా గాయకులు పెట్టాలంటే నేను స్టూడియోకి పోవాలి, వాడు పక్క కూర్చోవాలి, చదివించాలి, వాడు డబ్బులు ఇవన్నీ. ఎందుకంటే వాడు సరిగా చదువుతాడు, కొంత ఉచ్చారణ దోషాలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ కొన్నిదంటే నేను ఈ పెద్దాపురం నరసింహస్వామి సుప్రభాతం అని ఒకటి రాశాను. దాంట్లో దీంట్లో పెట్టినట్టున్నాను. అది అంటే బాగా పక్కకి తోలు ధర్మారం వస్తుంది కరీంనగర్ వచ్చేటప్పుడు. ఆ ధర్మారం దగ్గర ఒక లోపలికి వెళ్తే ఒక పెద్దాపురంలో ఒక ఊరు ఉంది, చొప్పదండి మీకు వచ్చేది. అక్కడగా వారు అక్కడ మధ్యలో మెడికల్ షాప్లో తీసుకున్నారు చొప్పదండి. నేను ఇంత క్రితం వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుని అక్కడ ఆగి చొప్పదండి అని ఊరు. కరీంనగర్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక 20 కిలోమీటర్లు అక్కడి నుంచి లోపలికి లేదా ధర్మారం లోపలికి వెళితే అక్కడ నేను కూడా ఇద్దరు ఊరు చూడలేదు. పెద్దాపురం అక్కడ నరసింహ దేవాలయం ఉంది. వాళ్ళు రాయమని రాశాను. దాని ఒక వాళ్ళే గాయకుడే పిలిచి నాకు రాయించండి. ఆయన సరే రాసుకొని తీసుకుపోయాడు, సీడీ చేశాడు. అది బ్రహ్మాండంగా వాళ్ళు దేవాలయం చేసుకుంటున్నారు. దేవాలయం చూడలేదు కానీ వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చారు, వాళ్ళు చేసుకుని అయిపోయింది. కానీ నేను తీసుకురావాలంటే
రవి కాదు వాడికి చేయదు వాడు. మన ఈ కొంటికల్ల రామయ్య గారి తమ్ముడు ఉన్నాడు కదా సార్, లక్ష్మణ్. నాకు వెంబడి వచ్చాడు తీసుకుని అడుగుతాడు. లక్ష్మణ్ మంచి గాయకుడు. ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన నా దగ్గరనే ఉండే హైదరాబాద్ లో, నా రూమ్ లో. డైరెక్టర్, సినిమాల పాటలకు డైరెక్టర్, అదే మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిండు. డైరెక్టర్ అది అనుకున్నాం. తర్వాత నంది అవార్డు కూడా వచ్చింది ఏదో సీరియల్ కు. నా రూమ్ లో ఉన్నాడు సార్ సంవత్సరం నాతోటే. ధనాపూర్ నుండి వచ్చిన వాళ్ళందరూ నా రూమే, ఓల్డ్ పీజీ, రూమ్ నెంబర్ 1, నీలకంఠ శర్మ రూమ్. నీలకంఠ శర్మ తర్వాత అది నాది. అందరూ నా దగ్గరనే. అలా మురళి మన ఇంటి దగ్గర పక్కకు ఇంటి వెనుక మీరు ఫోటో దిగారు కదా, చెట్లు ఉన్నాయి కదా ఆ సైడ్. సంగనబట్ల మురళి, సంగనబట్ల ముఖ్యంగా ఇదే మన ఎవరు బాగా నాకు ఎట్లా తమ్ముళ్ళలాగా చేసేవాడు ఆయన్ని. హరీష్ శంకర్ అంత ఆప్యాయంగా ఉండేవాడు ఆయన. సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్. హరీష్ శంకర్ అంటే గబ్బర్ సింగ్. హరీష్ శంకర్, డైరెక్టర్ ఉమాశంకర్. హరీష్ శంకర్ డైరెక్టర్ గా, సినిమా డైరెక్టర్. దగ్గర బంధువు అట్లా బాగా షైన్ అయ్యిండు అప్పుడు. ఇప్పుడు సినిమాలు తీసుకుంటాడు కదా, చాలా సినిమాలు తీసుకుంటాడు. అదే చాలా వచ్చినాయి. సరేనండి, ఇవాళ ఏదో ప్రసంగంతోనే మనం మళ్ళీ ఒకసారి ఉత్తేజం ఉండాల్సిందే. అదే చేయాలి ప్రసంగం చేయాలని ఎట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ వస్తుంటారు బాస్ గారు. అయ్యా నేను 2 శ్లోకాలు పెట్టాను సమూహంలో, ఒకసారి చూడండి. ఏంది మీరు పెట్టారా? రాశాను, ఇందాకనే రాశా. మీ పని మీరు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం, మీ పని మీరు చేస్తున్నారు. లేదు క్లాస్ మొదలయ్యే ముందర పెట్టాను. అట్లా రోజు పద్యాలు రాస్తాను, ఇవాళేమో శ్లోకం రాశా శివుడి కోసం. అంటే పదాల ప్రయోగం ఎలా ఉంది? పద్యాల కంటే శ్లోకాలే ప్రధానంగా పెట్టండి గ్రూపులో. పద్యాలు అంటే వాళ్ళ తెలుగుకి వచ్చేస్తాం. లేదు, ఇవాళ శ్లోకాలు పెట్టాను, అందుకే చెప్తున్నా. తప్పులు ఉండవచ్చేమో అని ఒక సందేహం. పెట్టడం అయితే నమ్మకంగా రాసి పెట్టాను. మనం చేసిందే రైట్ అనే ఇది లేకపోతే తర్వాత కష్టం. విధాత తాత అనకూడదు, విధాతృ శబ్దం. ధాతృ శబ్దం విధాతృ ఏమనాలి? విధాతృ తాత. విధాతృ దాత. ఓకే, ధాతృ కదా, ధాతృ శబ్దం కదా. విధాతృ. అవునవునవును, అంత ఆలోచించనయ్యా, అప్పుడు ఏదో వస్తుంది పెట్టేస్తాను. స్టెప్ పడితే కరెక్ట్ గా సవరించుకుంటే అది బండ గుర్తుదాకా ఉంటుంది. గుర్తుంటుంది. అలా అని కాదు, అంత బండగా ఆలోచించడం కానీ ఏదో ఆలోచిస్తా వస్తుందని పెట్టడం తప్ప. తర్వాత తప్పుడు ఈ రంగం పడదు మీకు, మళ్ళీ ఎప్పుడు పడదు. అవునవును, ఊరికే రాశాను. చూసారా కార్తీక మాసం గురించి వచ్చింది. కార్తీక పద్యాలు రోజు రాస్తాను, నెలకు రోజు కార్తీక పదం. కార్తీక పదం మొన్న పెద్ద చర్చ అయింది కదా. నేను ఇదివరకు పద్యాలు రాసినప్పుడు పోయిన సంవత్సరం కార్తీక పెట్టాలి అన్నారు. నేను సరైన దాన్ని శార్దులలో మార్చుకున్నా. ఇప్పుడేమో కొత్తగా అనంత్ గారు కూడా దాన్ని బలపరిచారు, కార్తీకనే రైట్ అని. నాకు తెలియదు ఏంటి అనంత ఇలా అంటున్నారు, కార్తీక కదా రాసారు. అప్పుడు నా మీద కార్తీక రాయాలి తెలియకుండా రాస్తున్నారు. సరే అని అలా అనుసరించి కార్తీక అని ఇది చేసి కార్తీకము అంటూ పెట్టారు. ఎట్లా ఉంటుందో వ్యుత్పత్తి చూడాలి, మీరు వాడు చెప్పగానే మార్చుకోవడం కాదు. ఏమో పెద్దలు చెప్పారంటే నాకు తెలియదని మార్చుకోవడమే తప్ప ఎదురు వాదన చేయడం. మీరు పండితులు, పాండిత్యం ఉన్నట్టు మీకు అంటే విచారణ ఇది అవునా కాదా ఎట్లా అవుతుంది అని ఒక విచారణ. అంత పాండిత్యం లేదు, ఎవరు చెప్తే దాన్ని దిద్దుకోవడం. కార్తీకం అనేది కృత్తికా నక్షత్రం. అవును, కృత్తికా నక్షత్రం తెలుసు, కార్తీక అంటున్నారు. మొన్న కార్తీక వాడమన్నారు. తప్పది అంటే ఏదో సుందరంగా ఉంది కదా పదం వాడమన్నారు, అంతే కదా. సుందరం కాదు. ఎంతమంది తెలుసా అండి, ఒక గ్రూప్ లో చాలా మంది పెద్దలే వాడు రాంగ్ చెప్పేసి వాడు తప్పు అనుకోని మిమ్మల్ని మీతో తప్పు చెప్పించారు. నేను కార్తీక రాస్తేనే వాళ్ళు మార్చారనమాట కార్తీకము. అప్పుడు నేను శార్దులాలు రాశాను. మళ్ళీ తెలిస్తే తప్పు, తెలియకపోతే ఏం లేదు. ఇంక నుంచి రాయనుగా, ఇంక నుంచి కార్తీకానే రాస్తాను. ఇవాళ ఉపయోగించి రాశాను. అనంత గారికి కూడా
నేను చాలాసార్లు చెప్పాను కదా, తద్ధిత సమాసంలో ఆ, ఉకారంతో ఉన్నటువంటిది ఆది వృద్ధిత ఆరు వస్తుంది అని. ఆ, కార్ అయింది. అవునవును ఇది చెప్పారు టికలో మీరు. నువ్వు ఈ కార్ అయింది. కార్ మామూలుగా టిక అవును ఉండదు. మన రేప గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాము సూత్రంలో. కార్తీక అయింది. తాకు తావతుంది. ఆ తక తావతలో కూడా జలోజరి సవరణి అనే సూత్రం ప్రకారంగా ఒక తకారం ఈ వికల్పంతో పెట్టాలి. లోపిస్తే కార్తీకం అవుతుంది లేదా కార్తీకం అవుతుంది. ఈషన్ మాత్రంలో ఈ అనా ఎందుకు వస్తుంది సార్? షకారము మూర్ధన్య షకారం ఉంటే నకారం కాస్త నత్వం వస్తుంది. ఈషత్ తకారము అదే ఇప్పుడు రామేణ అన్నాం కదా, రామేణ అన్నం శివేన అన్నం. శివేన అన్నప్పుడు నకారం ఉంది, రామేణ అన్నప్పుడు అనాత్వం అవుతుంది. నకారం అనాత్తుంది. శివానాం అదే నత్వ విధానం అది వేరు కానీ ఇక్కడ సంధి కదా. తత్వమే పదంలో ఎక్కడ ఉన్నా తత్వానికి నకారత్వం వస్తుంది. అంతేనా? అక్కడ ఇక్కడ ఉన్నా దానికి పూర్వపరాల సంబంధం లేదు. దాని తర్వాత మధ్యలో మూర్ధన్యం ఉంది కాబట్టి షకారం. ఇప్పుడు చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పండి, నోట్ చేసుకుంటాను. దశాభ్యాం నోణ సమాన అని షకారాలకు నత్వం వస్తుంది. అది కూడా పదములో ఉంటే దానికి పరంగానే సంబంధం లేదు. రామాయణంలో రా ఉంది, మధ్యలో మా ఉంది, నకారం కదా నా అయింది. రకారం ఉండడం రేఫ ఉండడం వల్ల నా వచ్చింది. అట్లా అయితే ఇప్పుడు శివానాం ఉత్తరాయణం దక్షిణాయనం ఎవడి ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణం దక్షిణాయనం అక్కడ కూడా అదే దక్షిణాయనం 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 ఉత్తరాయణం. ఇప్పుడు రావణుడు విభీషణుడు అనేటివి కూడా ఇక అవే కదా. ఇక పద మధ్య కూడా అంతే. రావం నుంచి రావణుడు, విభీషణుడు, అదే కృత్తికలో తాకుతావత్తు కుంభకర్ణుడు తాకుతావత్తు ఉందా లేదా అంటే మళ్ళీ నాకు సడన్గా సూత్రాలు మళ్ళా అన్నకృష్ణ గారు చెప్పాడు. జరోజరి సవరణ సూత్రం ఉంది కదా, ఇక్కడ జరు పురంగా ఉంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రెండో వర్ణ అనేటువంటి యుద్ధంలో ఒకటి లోపిస్తుంది. పైన హల్లు ఉండి హలఫ్ పరస ఎరహ జరునకు యుద్ధం వస్తుంది. యుద్ధం లోపిస్తుంది జరు పరంగా ఉంటే. సవర్ణ జనం అది కూడా కృత్తిక తాత రెండు సవర్ణమైన జరు కనుక లోపిస్తుంది కనుక కార్తీకం అయింది. ఇప్పుడైతే అయ్యా ఇదివరకు నేను రాసిన పద్యాలన్నీ ఇప్పుడు కార్తీక అని మార్చాలంటారా? అయితే అప్పుడు రాసేసాను, ఇప్పుడు అవి మార్చాలా కదా? మీరు పుస్తకం ప్రింట్ చేసేసుకుంటే మార్చుకుంటే బాగుంటుంది. పుస్తకం ప్రింట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా ప్రతి ఏడాది పుస్తక రూపంగా చేస్తుందా అంటే అప్పుడు మీరు మార్చుకుంటే బెస్ట్. ఓకే, అదేమీ చేయలేండి, ఊరికే సరదాగా. ప్రింట్ అయిపోయిన మనం ఏం చేయలేదు, జరిపోయిన తర్వాత మనం ఏం చేయరాదు. లేదు అవును, అంటే 1-2 పద్యాలు వెళ్ళాయి. శంకర శతకంలో 1-2 పద్యాలు కార్తీక వెళ్ళాయి. అప్పుడు నేను వృత్తం వేరే మార్చాలి ఇప్పుడు మళ్ళీ. వ్యవహారంలో కార్తీక అని చాలా వాడుతుంటారు. కార్తీక మాసం అని అంటాం, అదే పెద్ద వ్యవహార బలం అంతే, మీదేం లేదు దోషం. ఈ వ్యవహారికానికి దీనికి సమర్థించుకోవాలి, వ్యవహారం సమర్థించుకోవాలి. సమర్థించలేదు కదా మనం. తెల్లారు ఇంకెవరు రాశారనుకోండి, అంత గొప్ప వీళ్ళ శ్రీదేవి గారు వాడారు, నేను వాడదా అంటారు వాళ్ళు. అదే చచ్చిపోతాను. అసలే నాకు చాలా పెద్ద పేరు ఉంది. పెద్ద పేరు కాదు, ఇప్పుడు మీరు తెల్లారి పేరు వస్తుంది కదా కొంతకాలం. లేదు అమ్మో, అంటే ఇప్పుడు ఏ భావంతో రాశావు, ఈ పదం ఎందుకు వేసావంటే సమర్థించవచ్చు. ఒక గ్రంథం తీసుకుందామంటే అప్పుడు గ్రంథకారుడి ఉదాహరణ తీసుకుంటారు. పదార్థ గ్రంథంలో ఉంది అని. అవునవును, ఇప్పుడు ఈ పదం ఎందుకు వేసామంటే నేను ఈ భావంతో వేసాను సమర్థించుకోవచ్చు కానీ, డిఫెన్స్ గా మాట్లాడచ్చు కానీ, ఈ కార్తీక అనేది కార్తీకానే రైట్ అన్నప్పుడు నాదే రైట్ అని నేను చెప్పకూడదు కదా. అప్పుడు ఆ పద్యాలు మార్చవలసిందే తప్పదు. అయితే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏదైనా ఒక పదాన్ని ఇదే కరెక్ట్ అంటే అవునా కాదా మీరు ఒక్కసారి మళ్ళీ దాన్ని పునర్విచారణ చేయాలి. మీకు తెలుసు కాబట్టి తప్పేం లేదు.
మీకు తెలుసు కాబట్టి అట్లే ఉన్నా కూడా తప్పులేదు. ఎవరు నాకు మాట్లాడినా తెలియదు బా, నేను అనంత్ దాని గారిని మీద మీరు మళ్ళీ ఒక్కసారి ఇది చేసి విచారించాను ఇప్పుడు. మీరు ఒకసారి కోశాలు చూడాలి, మళ్ళా మీ దగ్గర ఉన్న కోశాలు చూసుకోండి. ఆ అలవాటే లేదండి కోశాన్ని చూడడం. ఏ గురువు కనిపిస్తే వాళ్ళని అయ్యా ఇది రైటా తప్ప అని అడగడం తప్ప అంటే కోశం దగ్గరికి వెళ్ళాలి. ఈ సర్వజాదాతి అని గురువులు కూడా పొరపాటు తప్పు చెప్పవచ్చు కనుక అది కరెక్ట్ కాదా అని మనం కూడా చూసుకోవాలి. మీరు గురువు అని ఎవరో కూడా మీకంటే బాగా తెలిసేవాడు కనుక ఇది గురువు అనుకుంటారు. ఆయన కూడా మీలాగా ఏమైనా తప్పులు తీసుకోవచ్చు, పొరపాటు పడవచ్చు కదా, చెప్పలేం కదా. కనుక వాళ్ళు సమర్థ కరెక్ట్ అయితే మళ్ళీ ఒకసారి మనం అంటే అక్కడ ఒక చర్చ వచ్చినప్పుడు చూసుకుంటూ బాగుంటుంది. సినిమాలో ఇప్పుడు శ్రీశ్రీ దీనికి రాశాడు అమర కోశాన్ని ప్రమాణంగా తీసుకుని చూసుకో వెతకచ్చా అయితే. సినిమాలో శ్రీశ్రీ రాశాడు అని చెప్పండి. అప్పుడు ఈ స్త్రీని పట్టుకుని చంపేస్తారు. నీ పేరులో శ్రీ ఉంది కదా, నువ్వు ఏదైనా రాసేస్తావా అంటే అయిపోతాను. లేదు లేదు ఏంటది? కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసిన జాబిల్లి. ఆ జాబిల్లి ఆ పాట తీసుకొస్తే అక్కడ అయిపోయింది. కార్తీక అక్కడ అది ఆయన రాశాడు, నేను రాశానని చెప్పి. వాడు కార్తీక మాసాన పాటలు వాడే దీర్ఘాలు దీర్ఘాలు ఇస్తారు. అది సరేలేండి, మాత్రా ఛందస్సులా వేసుకుంటారు వాళ్ళు, అది వేరే. శ్లోకంలో మనం తప్పు రాయకూడదు కదా పద్యంలోను. ఇప్పుడు ఈ వాదించేవారు అట్లా చేస్తారు. మహాలక్ష్మి అని వాడారు. మహాలక్ష్మి అని వాడితే మంత్ర సాధన బృందంలో మహాలక్ష్మి వాడకూడదే, మహాలక్ష్మి అని వాడారంటే అందరు వాడుకున్నారు కదా అని వాడు వాదిస్తున్నారు. అంటే ఈ సినిమా పాటలు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తారు. ఏదో డిక్షనరీలో ఉన్నదంటారు. డిక్షనరీలో ఉన్న తప్పే మహా అనే వాడాలని నేను చెప్పాను. ఇక నేను తప్పు తీస్తే మానుకున్నా, ఏమన్నా అడుగుతే ఎక్కువ లేకుండా లేదు. ఇక గీరువాడి వాడతారు కదా, ఇట్లా అది గీరువాడి పదవాడి మహాలక్ష్మి నేను వాడాను, నేను ఆ విషయానికి నేను వాడాను. వ్యవహారం ఉన్నది. అందరు వాడతారు కదా అంటే అందరు వాడితే తప్పు కదా, అసలు ఏమో తప్పు అట్లా. నేను మీరే చెప్పారు గైర్వాణి వాడితే అది తప్పమ్మా అని మీరే చెప్పారు. గైర్వాడి కరెక్ట్. నత్కీర్ని కథ ఉంది కదా, కథ దగ్గరికి ఎక్కడ వెళ్తా ఉంది. ఇక్కడ పద్యాలు రాసి సవరించుకోవడంలోనే సరిపోతుంది. కథలా కావ్యాలా డిక్షనరీలా గట్టిగా పట్టుబట్టకూడదు. మహానుభావులు రాశారు, శ్రీశ్రీయే రాశాడు, ఇంకా గట్టిగా పట్టుబట్టేది ఏమున్నది? నత్కీరుడు లేక తల చుట్టూ కూడా కన్నులు చూపెట్టినా కూడా నేను భయపడా, తప్పు తప్పి అప్పుడప్పుడు నత్కీరుడు డిగ్రీలో ఇప్పుడు అక ప్రత్యయానికి ధృతం రాదు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఎక్కడో ఒకసారి పబ్లిష్ అయిన దానిలోనే తప్పు పడిపోయింది. తెలిసిన తప్పే, కానీ ఎక్కడో అలవాటుగా అక్కన్ అని వచ్చేది, చెయ్యకన్నా అని పదం పడిపోయింది. ఏం కాదు, అదేం తప్పులేదు. లేదు, అక్క ప్రత్యయానికి ధృతం రాదు. అది ధృతం కాదు సార్, అది వస్తుంది సమారంలో అట్లా వస్తుంది. ఏమంటాం దాన్ని, లేఖను అనే ప్రయోగం ఉన్నది. లేఖ కూడా లేఖయు కాదు, లేఖను అని కూడా వాడారు చాలా మంది. అది వంక పెడతారు కానీ అప్పుడే పొరపాటున అయిపోయింది, పబ్లిష్ అయిపోయింది. ఇక దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. అంతా దాంతో మారేటి లేవు, మునిగేటి లేవు. పడుతుంటే పొరపాటు అప్పుడప్పుడు పడుతుంటే మనకు తెలియకుండా. మళ్ళీ చాలా మంది చదివారు కానీ నాది కార్తీక అనేది ఎవరు ఇంతవరకు నాకు చెప్పలేదు. ఏవేవో చెప్తున్నారు కానీ కార్తీక రాశారు ఎవరు చెప్పట్లేదు. ఇంత క్రితం ఒకసారి చర్చకు వచ్చింది ఈ విషయంలో. నిరుడు వచ్చి వృత్తి అనేది వార్తిక అయింది. వార్తిక అవదు, వృత్తి తాకు తావుతుంది కార్తీక, లేదా కార్తీక హ్రస్వ ఒక తకారం చేసుకోవచ్చు. జరోజరి సవరణ ప్రకారంగా వికల్పంగా లోపం వస్తే కార్తీక మామూలు ఒక తకారం ఉండవచ్చు, 2 తకారాలు ఉండవచ్చు. వృత్తిలో తీ ఉంది కదా, తాకు తావుతుంది కదా, నువ్వే కార్ అయింది. ఈ తీ అటానే ఉంది కదా, కార్తీకనే అయింది. ఈ తాకు తావత్తు కూడా జరోజరి సవరణ ప్రకారం వికల్పంగా లోపిస్తుంది. వికల్పంగా కార్తీక, లేకపోతే కార్తీక అవుతుంది. అంటే ఏది వాడే తప్పలేదు. ఇందాక నేను చెప్పిన పాట శ్రీశ్రీ కాదండి, దాశరథి. ఎవరో ఒకళ్ళండి మొత్తానికి రాశారు. కాదు, అదే పేరు గుర్తుండాలి కదా, అంత గొప్ప పాట రాసింది దాశరథి.
చాలా అయ్యా చాలా ఆచార్య, చాలా అంతరార్థం కలిగిన పాట అది. ఆచార్య ఇంకో సందేహం ఏంటంటే, ఇప్పుడు రాయడంలో ప్రణౌమి శంభుమీశ్వరం రైటా, ప్రణామి శంభుమీశ్వరం రైటా, దానికి బదులు నమామి శంభుమీశ్వరం వచో ప్రభాస భాసితం మన ప్రణౌమి ఉంచొచ్చా, నమామి ఉంచాలా, ప్రణవ్ ఏది రైట్? కరెక్టే, ప్రణవ్ కరెక్టే. నమామి కూడా ఉపయోగించవచ్చు కదా. మీరు ఎక్కడ రాశారు? ప్రణామి రాశారు. ఇప్పుడే నేను ప్రణౌమి రాశా. అవును, ప్రణౌమి ప్రణవ్ కరెక్టే. ప్రణవ్ నమామి తప్పలేదు. నవమి ఉంది, నమామి కూడా రాయొచ్చు కదా. అక్కడ మీకు కుదురుతుందా? కుదిరే కదా. కుదురుతాను కదా. జగనం నమామి అనవచ్చు. జగనం జగనం నమామి అనవచ్చు. నమామి కూడా అనొచ్చు. అంటే రెండు విధాలుగా రాశాను. ప్రణామి ధాతు వేరే, ఆ ధాతు వేరే. నవమి అని నుంచి నుతః, నుతుడు, వినుతుడు అనే పదం. నత నుత రెండు ఉన్నాయి కదా. నత పదం, నుత పదం రెండు కూడా దాన్ని చూస్తున్నాయి. ఓకే ఓకే. నుమహ, నుమహ ఉంది. నుమహ అంటే నమస్కరిస్తున్నాము, బహువచనం. నమః వేరు. నమః అనేమో అవ్యయం. నమః అంటే నమస్కారం. నుమహ అంటే నమస్కరిస్తున్నాము, ప్లూరల్, బహువచనం. అది కూడా ఫస్ట్ పర్సన్ కి. మనం ఏకవచనం రాసి నేర్చుకుంటే చాలండి. భోజనంలోకి ఏమి వెళ్తాను కానీ పదం తెలిసి ఉండాలి. భయం యూయం అన్ని పట్టు రావాలి. మీరు ఎప్పుడు వాడతారు వేరే విషయం, పదం తెలిసి ఉండదు కదా. అవునవును, అది రైట్. నుమహ అంటే అది ధాతువు యొక్క ఉత్తమ పురుష మధ్య, ఉత్తమ పురుష బహువచనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నవమి నుమః నుమః, నవమి నుమః నుమః అనండి. నవమి నుమః నుమః, నవమి ప్రణవమి అయింది. ప్రణవమి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తర్వాత చూడండి తీరుబడిగా ఇంకెక్కడైనా తప్పులు వచ్చాయేమో. కానీ ఒకే పదాలు చాలా సార్లు వాడే బదులు వేరే పదాలు వాడితే బాగుంటుంది కదా. రావద్దు, నాకు వచ్చిన దాంట్లో ఏదో రాశాను. అసలు బాగుంది. పదం అంటే ఏదో కూర్చుంటాను రాస్తాను. తెలుగులోనే తప్పులు వస్తాయి, సంస్కృతంలో రావా. తర్వాత మీరు తీరుబడిగా చూడండి. సరే, అన్ని తప్పులు అందరూ ఎదురుకుండా చెప్పేస్తే అందరూ నవ్వేస్తారు. అందరు సవరించుకుంటారు. ఆఫ్ కోర్స్. నేను చెప్తూ కదా, ఈ దీంట్లో చర్చల్లో ఏదో తప్పులు ఉంటే అది ఒక్కళ్ళే కాదు, అందరికీ కూడా పాఠం అవుతుంది. అవునులేండి, అది కాదు అంటే నేను చిన్నపోతానేమో నాకు అట్లా లేదు. మీరు రాసిన గ్రేట్ అని కూడా నేను రాసిన దాంట్లో తప్పులు ఎంతమంది నాకు చూపించలేదు. నేను అప్పుడు అయ్యో ఇదేమిటి కానీ పడుతుంటాయి మనం. అది మన దృష్టిలో రాసేటప్పుడు దృష్టి ఒక్కోసారి పోతుంది. రాసిపోతున్నారు తప్పైతే అనుకోకూడదు. నేను రాజా గారు చూపిస్తాను. మీ శ్లోకంతో ఇన్స్పిరేషన్ అయ్యి ప్రణవమి వాగధీశ్వరం సరస్వతి బుధేర్నుతాం రాశారు కదా, అది పడింది. మనం కూడా ఎలాగ రాయాలి. ఆ సరస్వతిని మీరు రాసేసారు, నేను శివుడు రాద్దాం. సంతోషం. గుర్తుంది మీకు పద్యం శ్లోకం? గుర్తుంది. అంటే అది దైవ ప్రార్థనగా ఉంది కదా అని అప్పుడు గుర్తు పెట్టుకున్నా అనమాట. ప్రణవమి వాగధీశ్వరం సరస్వతి బుధేర్నుతాం వసేన్ముఖే మమేవ సా వచో విలాస నర్తకి. తర్వాత మయానురక్తయా ముదా భవామి కావ్య వారిదే ప్రపారగః సహృన్మనః ప్రమోదకస్త నోమ్యహం. అందుకని అంటే సరస్వతి శ్లోకం కదా అని కొంచెం గుర్తుంచుకున్నాను. ఇంకా ఫ్లూయెంట్ గా కావాలి. అది ఆ ఛందస్సు పంచచామరం జర జర జగ, అదే పంచచామరం. అందుకే ఈజీగా ఉంటుంది కదా అని. ఇంకోటి ఏంటంటే పంచచామరం అంటే గంటల వారికి ఇష్టం, అందుకని అప్పుడప్పుడు ఆయనకి పంచచామరంలో పద్యాలు రాసి పంపిస్తూ ఉంటా. అది మంచి తేలిగ్గా వస్తుంది, ఈజీగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. పదాలని మనం ఇదిగా ద్విత్వంగా రాసే అవసరం రాదు, తేలిగ్గా రాసేయచ్చు. సరేనండి, సరేనయ్యా, ధన్యవాదములు. చాలా రోజుల తర్వాత చూసాం. ఇప్పుడు పాఠం ఉంటూ సీరియస్ గా వెళ్ళకుండా ఒక కులాసాగా మాట్లాడుకోవడం అనేది హాయిగా ఉంది. అందుకనే పర్లేదు విషయాలు బోరు కొట్టించవచ్చు కదా, ఎందుకైనా సార్ ఏదో ఒకటి చెప్పాలి. కాదులేండి, పాఠమే. ఇటువంటి సంభాషణ వల్ల కొంచెం
నాకు కూడా గురువు గారి చాలా ఉపాధ్యాయ బాగా అనుభవం లేదు, శరీరం అంతా బరువుగా ఉంది. ఆ, ఈ అవును, ఈ- మీకు ఈ కూడా పుస్తకం కొంచెం కొద్దిగా రిలాక్సేషన్ అదుపు ఉంటుంది. మీరు హైదరాబాద్ వస్తే చెప్పండి కదా, ఖచ్చితంగా కలుద్దాం. ఎప్పుడు వస్తారు? తప్పనిసరి. ఓకే. ఇది గురువు గారి అనుభవం అన్నమాట. ఇలా ఇలా ఎవరైనా క్లాస్ ఒక ఎప్పుడు చూసినా సీరియస్ గా పాఠాలంటే, ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్ అన్నట్టు కొంచెం స్టూడెంట్ సైకాలజీ తెలిసి అలా చేశారు. గురువు గారికి తెలియందా? మొత్తం నా శ్లోకాలు మళ్ళీ గుర్తు చేశారు వారు, శ్రీదేవి గారు. ఆ, నాకు ఒక మైండ్ మాత్రం జ్ఞాపకం, తర్వాత గుర్తులేదు. నేను రాస్తుండగా మళ్ళీ నాకేం జ్ఞాపకం ఉండదు. రాసిన వాళ్ళకి గుర్తుండవండి, నా నేను పద్యాలు రాసేది నాకు గుర్తు. గుర్తుండవు, నేను రాసిన నాకు గుర్తుండవు, కానీ పంచచామరం మటుకు గుర్తుంటుంది. పొరపాటు ఎందుకంటే వేరే రాసేది నేను రాసేదా వేరే వాడు రాశారు, నాకు అర్థం కాదు. సరే, అంతే అంతే, అన్నీ గుర్తుండవు. నాకు జ్ఞాపక శక్తి తక్కువ, ఏవి నాకు కంఠస్థం కానీ గుర్తు కానీ ఉండవు. కొంచెం కంఠస్థం బట్టే పాడలవాటు ఉంది నాకు, అందుకనే ఇది సాధ్యం అవుతుంది. అది చిన్నప్పటి పద్యాలు గుర్తుంటాయి, ఇప్పుడు రాసిన గుర్తుండవు. అవును, నేను చిన్నప్పుడు రాసిన పద్యాలు ఇప్పటికి గుర్తున్నాయి, అవును. ఈ మధ్య రాసిన గుర్తుండవు. సరే అండి, శివరాత్రి. ఓకేనండి, అప్పుడు థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శివరాత్రి. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. వస్తే శుభరాత్రి, ధన్యవాదాలు సార్. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అడ్వాన్స్. కార్తీక అదే ఏవి వ్యవహారంలో అన్ని పట్టుకోవద్దు. కుదరదు, నేర్చుకున్నాక మనం తప్పాలకూడదు. కార్తీక పున్నమి శుభాకాంక్షలు. అట్లేం లేదు, అది నాలుక సౌలభ్యాన్ని కోరుతుంది. కార్తీకంలో ఉన్న సౌలభ్యం కార్తీకంలో లేదు. నాలుక కంటే పెద్ద వ్యాకర్త లేరు. చేస్తాను. ఆ.